గారు తన స్పీడ్ పెంచుతున్నారు. రాజన్న కూతురుగా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడమే కాకుండా కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో భేటీలు చేస్తున్నారు. గత వైభవాన్ని పునరావృతం చేయాలి, మాతో కలిసి రండి అని చెప్పి ఆవిడ మాట్లాడే పరిస్థితి. ఇందులో భాగంగా నిన్న కొనతాల రామకృష్ణ గారు సీనియర్ రాజకీయ నాయకులు, రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి, ఆయన్ని ఆవిడ మీట్ అవ్వడం, ఇవన్నీ కూడా ఏపీ పాలిటిక్స్లో మరింత కాకరేపుతున్న అంశాలు. ఇది ఇష్యూపై ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెరకపల్లి చర్చ కొనసాగిద్దాం. మనతో పాటుగా రవి గారు సిద్ధంగా ఉన్నారు. వీటిపై మరి రానున్న రోజుల్లో వీటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి ఆయన మాటలో ఉందా. నమస్కారం రవి గారు. రాజ్యసభ ఎన్నికలకి సంబంధించి వైసీపీ గంటా శ్రీనివాసరావు గారు రాజీనామాని సడన్గా ఆమోదించడం, ఆయనేమో నేను పోరాటం చేస్తాను, న్యాయస్థానంలో తేల్చుకుంటున్నాను. ఏంటి రాజీనామా అంశంలో ఉన్న టెక్నికల్ అంశాలను ఎలా చూడాలండి? రాజీనామా అనేది ఫార్మాట్లో చేశారు, ఎందుకు ఆమోదించట్లేదు అది ఇది అడిగారు కాబట్టి. అవును, టెక్నికల్గా మేము ఆమోదించాం, మీరు ఇచ్చిందే అని చెప్పే అవకాశం ఉంది. కానీ ఇందులో టెక్నికల్ ఆస్పెక్ట్స్ కంటే పొలిటికల్ ఆస్పెక్టే కీలకమైనవి. అందుకే ఇప్పుడు ఇంతకాలం లేకుండా ఇంకా 2 నెలలు సభే రద్దు అయిపోతుంటే ఇప్పుడు ఎందుకు రద్దు చేశారని. కాబట్టి పైకి కనిపించేటటువంటి చర్య వేరు, దాని వెనుక ఉద్దేశం వేరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందరూ చర్చిస్తున్నట్టు రాజ్యసభ ఎన్నికల్లో ఉన్నదే 23 ప్రతిపక్షానికి, దాన్ని కూడా ఇంకా కొంచెం ప్రభావితం చేయడానికి, తగ్గించడానికి చేసిన పని అని స్పష్టమవుతుంది. గంటా శ్రీనివాసరావు ఒక ప్రత్యేక తరహాకు చెందిన రాజకీయ నాయకుడు. అవును, ఆ విశాఖపట్నం ఆ ప్రాంతాల్లో ఆయన తెలుగుదేశం కొంచెం రీజనబుల్గా లేదన్నప్పుడు దూరంగా ఉండడానికి ప్రయత్నించారు. ఆ దశలో తన వ్యక్తిగతమైనది కొంచెం గట్టిగా నిలబడ్డాను అనిపించుకోవడానికి రాజీనామా చేశారు. విశాఖ ఉక్కు జరుగుతున్నప్పుడు తెలుగుదేశం అంత చొరవ చూపించక ముందే ఆయన రాజీనామా చేశారు. ఇంకొక మాజీ ఎమ్మెల్యే నిరాహార దీక్ష చేశాడు ఆ టైంలో. ఎందుకు ఆమోదించలేదని కూడా అప్పుడు ఆయన అడుగుతుండేవాళ్ళు. అయినా తర్వాత పల్లా శ్రీనివాస్ ఏమో నిరాహార దీక్ష చేశాడు, ఇదంతా అయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కన్వీనియంట్గా తగిన సమయం చూసి వాళ్ళు ఇప్పుడు దాన్ని ఆమోదించారు. న్యాయ పోరాటం అంటే ఆయన వెళ్ళినా కానీ అక్కడ ఏముంటుంది, మోరల్గా ఏదైనా చెప్తారేమో కానీ స్పీకర్ యొక్క చర్యను న్యాయస్థానం సామాన్యంగా ఏం చేయదు. కాకపోతే ఎక్స్ప్లెనేషన్ అడగవచ్చు, తీసుకున్న తర్వాత అడగవచ్చు. కానీ నా దగ్గర ఆ ఫార్మాట్లో రాజీనామా ఉంది, నేను చూడడానికి సమయం పట్టింది అని ఆయన సమర్థించారు. చాలా హైపర్ పొలిటికల్ కదా ఈ స్పీకర్, తమ్మినేని సీతారాం ఏమి తగ్గేదే లేని ఇది. అందువల్ల పెద్దగా ఆప్షన్ ఉండదు. ఇంకా అసలు ఈ 2 నెలల కోసం, అది కూడా ఎందుకు రాజ్యసభ కోసం అని అనుకోవాలి. ఇంకా అంటే కాదు సార్, 2 నెలల టైం ఉన్నది. ఆయన అఫీషియల్గా రాజీనామా చేసినప్పుడు న్యాయ పోరాటం చేస్తారంటే అంతరం ఏంటి? దేనికి న్యాయ పోరాటం? ఆయన ఇచ్చుకున్న రాజీనామా కాదు అంటే ఒకటి కదా, చర్యలు ఒకటి, చర్యల వెనుక ఉద్దేశాలు ఒకటి. మీరు దురుద్దేశపూర్తిగా ఈ సమయంలో దీన్ని ఆమోదించి ఆయన ఫిర్యాదు చేస్తున్నాడు, నన్ను సంప్రదించలేదు అని. ఇది ముఖ్యమైనది. స్పీకర్ ఒకవేళ మీరు రాసిన అనేక కారణాల వల్ల మిమ్మల్ని ఒక్క మాట అడగాలి, ఇది మీరేనా, మీరు రాజీనామా కట్టుబడి ఉన్నారా, ఆమోదించమంటారా అని అడగాలి. అడిగినప్పుడు ఏం చెప్తారో తెలియదు. ఇప్పుడు అడగలేదు నన్ను అని ఆయన ఆరోపణ చేస్తున్నారు. దాని గురించి తప్పకుండా స్పీకర్ కార్యాలయం ఏదో ఒక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మధ్యలో అప్పుడు అడిగినప్పుడు ఒప్పుకున్నారని చెప్తారా, ఇంకోటి అని. ఇంకా రెండవది, ఈయన పార్టీలో 8 ఫిర్యాదు వస్తుంది కదా రాజ్యసభ ఎన్నికలప్పుడు, సరిగ్గా మీ పని వల్ల మాకు ఇదైందని. అందువల్ల ఆ ఇబ్బంది లేకుండా నేను పోరాటం చేస్తానని ఇది దురుద్దేశపూరితమని ఆయన ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూరితం అనేది చాలా స్పష్టం. ఇంకా రాజకీయాల్లో ఉద్దేశాలంటే సదుద్దేశాలతో వేరే వాళ్ళకు చేసేది ఏముంటుంది? తప్పకుండా ప్రయోజనాల కోసమే చేస్తారు. కాబట్టి ఇది ఒక అస్త్రంగానే ఆయన రాజీనామాను ఆయన మీదకే ప్రయోగించినటువంటి ఒక విచిత్రం మనం చూస్తాం ఇప్పుడు. అందుకనే ఇక వేరే రాజీనామాలు చేసే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఆమోదించారు. అది సరే, ఏంటి ఉండవల్లి శ్రీదేవి గారు, ఆనమ్మ గారు, కోటమిరెడ్డి, అలాగే మేకపాటి చంద్రశేఖర్, వీడికి కూడా నోటీసులు ఇవ్వడం, అది కూడా అంతేనండి. వాస్తవంగా గంట ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు గంట భీమిలీలో పోటీ చేయటం, భీమిలీలో చేయటము, అక్కడ భరత్ ఏమో విశాఖపట్నం. లాస్ట్ టైం భీమిలీ కాదు, లాస్ట్ టైం కాదు కానీ ఉంది, ఆయన జాబితాలో ఉంది ఇప్పటికి కూడా. అది ఇవ్వాలి అనే ఒక ఆలోచన ఉంది. ఈసారి భీమిలీ నుంచి ఒకటి ఉన్నప్పుడు ఇక్కడి నుంచి భరత్ విశాఖపట్నం. బీజేపీతో కుదిరితే, నిన్న చాలా లెక్కలేస్తున్నారు కదా, బీజేపీతో కుదిరితే అప్పుడు జీవీఎల్ నరసింహారావు చాలా కాలం నుంచి కాపు కాచుకొని అక్కడ కూర్చున్నాడు, అనివార్యంగా ఆయనకి ఇవ్వాలి. సో పార్లమెంట్ సీట్కి ఈసారి వెళ్దామని గంట అనుకుంటే అది అక్కడ భరత్ను అక్కడ
కుదరదు. కాబట్టి ఇక్కడ ఆయన తీసుకురావాలి, మళ్ళీ భీములు తీసుకురావాలి. అప్పుడు గంటను అక్కడి నుంచి ఎట్లా రీప్లేస్ చేయాలి, ఇలాంటి సమస్య సందిగ్ధం కొంచెం నడుస్తుంది. దానికి ఇప్పుడు ఇది కూడా ఒకటి తోడవుతుంది. మరి ఏం జరుగుతుందో మనం చూడాలి. ఒక ప్రత్యేకమైన మిగతా వాళ్ళకు ఈ సమస్యలు చాలా ఉన్నాయి. వాళ్ళకు నర్సీపట్నం అయిన పాత్రుడు వాళ్ళ అబ్బాయి కూడా ఆయనేమో వేరే చోట చేయాలని, వాళ్ళ అబ్బాయికి ఎంపీ కావాలని, మీకైతే ఇస్తాం కానీ మీ అబ్బాయికి కుదరదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నట్టుగా పార్టీ ఉంది. సో చిన్న సైజు టీ కప్పులో తుఫాను విశాఖ టీడీపీలో ఉంది. అది ఈ లోపల ఇప్పుడు మీరు చెప్పిన మిగతా వాళ్ళ సమస్య వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జరిగినప్పుడు ఉండవల్లి శ్రీదేవి వీళ్ళందరూ నలుగురు వాళ్ళు తిరుగుబాటు చేశారు, వ్యతిరేకంగా ఓటేశారు. వైసీపీకి పెద్ద పొలిటికల్ షాకే అప్పుడు అది ఆ సమయంలో మటుకు. అయితే అప్పటి నుంచి వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళని తొలగించడానికి వీళ్ళు తీవ్ర చర్యలేం తీసుకోలేదు. రఘురామకృష్ణరాజు మీద అసలు ఏమి చేయలేదు కదా, ఇప్పటికి కూడా లేదు కదా ఉదాహరణకు. సో రాజకీయాల్లో రాజీనామాలు చేసినా, చర్య తీసుకున్నా అంతర్గత ప్రయోజనాల కోసం చేస్తారు వాళ్ళు అనడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. ఇప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకోండి అని చెప్పి లేఖ రాశారు. అది తీసుకుంటారు కూడా, రాతలుచుకుంటే దెబ్బలకేం కొదువు అని. వాళ్ళదే అధికార పార్టీ కాబట్టి, స్పీకర్ కూడా అక్కడే ఆయన కాబట్టి అది చేస్తారు. అది జరుగుతుంది. అది జరిగితే అప్పుడు ఇంకా తగ్గాలని. అవును, టీడీపీ బలం చాలా నామమాత్రం అయిపోతుంది. ఎందుకంటే రాజ్యసభ అనేది వైసీపీకి మైలేజ్ ఇస్తున్న అంశాల్లో ముఖ్యమైనది. అవును, ఇప్పుడు బీజేపీ కూడా ఇంతవరకు తెలుగుదేశం తేల్చకుండా నానబెడుతున్నారంటే రాజ్యసభలో వీళ్ళకు 10 మందో 12 మందో ఈ 2026 వరకు ఉంటారు. ఇది పెద్ద అడ్వాంటేజ్. రేపు లోక్సభ ఎన్నికలు ఎలా వస్తాయో, దాని నుంచి ఎంతమంది ఎటు వస్తారో తెలియని పరిస్థితుల్లో రాజ్యసభను కంట్రోల్ చేయకుండా ఎవరు కేంద్రాన్ని శాసించలేరు. కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు రాజ్యసభలో ఏమీ అవకాశం లేకుండా చేయటం. మొన్న ఏమనుకున్నారంటే ఈ అసమ్మతులు అనేక మంది రాజీనామాలు ఇవన్నీ చేశారు కాబట్టి ఎమ్మెల్సీ సీట్ అప్పట్లాగే రాజ్యసభ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం కొంత ప్లే చేయొచ్చు అనే ఒక మాట వచ్చింది. వచ్చినప్పుడు అవకాశం లేకుండా ఉండాలంటే ఇటు నుంచి కొంతమంది అంతరాత్మ ప్రబోధంతో అటు తిరిగినా కానీ అక్కడున్న అంతరాత్మలు కొన్ని తగ్గిస్తే ఈ సమస్య లేకుండా ఛాన్స్ లేనట్టేనండి టీడీపీకి ఈ ఈక్వేషన్స్తో. దాదాపు లేదు. ఇంకా పూర్తి ఏదో తలకిందులు తిరుగుబాటు అయిపోయి సగానికి సగం మంది ఏమైనా ఎదురు తిరిగితే మనం చెప్పలేం కానీ, లేకపోతే వాళ్ళకున్న